హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ లాస్యా రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. సో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ గోల్డ్, డైమండ్, సిల్వర్ స్టోర్లో ఉన్నాను జూబ్లీ హిల్స్లో. ఒక్కసారి స్టోర్ చూడండి, ఎక్సలెంట్ గా ఉంది. సో స్టోరే మ్యూజియం లా ఉందంటే అందులో డిజైన్స్ అండ్ బంగారం అండ్ డైమండ్స్, సిల్వర్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. అయితే స్టోర్ ఎక్స్ప్లోర్ చేస్తూ తెలుసుకుందాం. మనకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ముకుంద జ్యువెలరీ డైరెక్టర్ దాచేపల్లి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే కృష్ణ గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్. ఈ స్టోర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అసలు ఏంటండి, మ్యూజియం లా రెడీ చేసేసారు. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలండి. ఇప్పుడు టెక్నాలజీ ఏ రోజు ఏఐ టెక్నాలజీ ఎలా డెవలప్ అవుతుందో కస్టమర్స్ కి మేము ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఏ రోజు అప్డేట్ అవ్వాలనే ఉద్దేశంతో పాత స్టోర్స్ తో కంపేర్ చేసుకుంటే కొత్త స్టోర్ ఇంకా అప్డేటెడ్ ఉంది, వాళ్ళకి ఇంకా అప్డేటెడ్ వెరైటీ దొరుకుతాయి అన్న కాన్సెప్ట్ కస్టమర్స్ కి అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ అప్డేట్ అవుతా ఉన్నాం. ఇదైతే భలే సెట్, భలే కుదిరింది అనుకుంటున్నాను నేనైతే. అంటే చూడడానికి ఎంత కనువింపుగా ఉందంటే ఒక సెలబ్రేషన్, పండగ వాతావరణం మనకి స్టోర్ లోనే అర్థమైపోతుంది. మీరే కాదు, ఈ స్టోర్ కి అఫ్ కోర్స్ అంటే ఈ మధ్య మనం 3-4 స్టోర్స్ కొత్తగా ఓపెన్ చేసాము. వైజాగ్ లో ఒకటి, పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒకటి, చందానగర్ ఒకటి, జూబ్లీ హిల్స్. ఈ కొత్త స్టోర్స్ అన్ని కూడా ఇన్ ఫ్యూచర్ మనం ఓపెన్ చేయబోయే స్టోర్స్ కొన్ని ఉన్నాయి. బెంగళూరు ఒకటి, విజయవాడ, రాజమండ్రి కూడా ఓపెన్ అవుతున్నాయి ఈ ఇయర్. పెద్ద ప్లాన్ అవి కూడా ఇంకా అప్డేటెడ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే సార్, ఒకసారి స్టోర్ ఎక్స్ప్లోర్ అవుతూ అసలు ఏమేమి ఉన్నాయి, ఏంటి మీ స్పెషాలిటీస్ ఏంటి తెలుసుకుందామా? లెట్స్ గో సార్. స్టోర్ అయితే చాలా చాలా బాగుంది. స్టోరే కాదు మేడం, ఇందులో వెరైటీ కూడా చాలా వెరైటీస్. ఎస్, చూడాలి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని. మీ స్టోర్ లో కృష్ణుడు అయితే కంపల్సరీ ఉంటారు. ఎస్, ఆఫ్ కోర్స్ ముకుంద అంటే శ్రీకృష్ణుడే అని. సో ఏంటి సార్ అసలు ముకుంద జ్యువెలరీలో స్పెషాలిటీ ఏంటి? ఇక్కడికే వచ్చి మేము ఎందుకు కొనాలి బంగారం కానీ డైమండ్స్ కానీ అన్ని? నాకన్నా ముందు మీరే చెప్పారు, ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్, అదే దాని స్పెషల్. ఏంటంటే ఒక 3 years బ్యాక్ మార్కెట్ లో డిఫరెంట్ రేట్లు, చార్జెస్ అన్ని ఎక్స్పెన్సివ్ ఉండేవి. జ్యువెలరీ పర్చేజ్ చేయాలంటే కస్టమర్స్ కి చాలా బర్డెన్ఫుల్ గా ఉండేవి. దాన్ని మేము అంటే ఇంతకు ముందు మేము ఎక్కడైతే మాకున్న ఎక్స్పీరియన్స్ లో మేము వర్క్ చేసిన చోట కానీ, మేము నేర్చుకున్న చోట కానీ అవన్నీ చూసి బయటకు వచ్చి మనం దీనికి కస్టమర్కి బర్డెన్ ఎలా తగ్గించాలి అన్న ఆలోచనతో స్టార్ట్ అయింది ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనేది. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటంటే మనం కస్టమర్కి వేసే విఏ అంటే తరుగు మజూరి అంటాం కదా, అది కస్టమర్కి బర్డెన్ కాకూడదు, అతి తక్కువగా ఉండాలి. మనం తక్కువ మార్జిన్తో ఎక్కువ టర్న్ ఓవర్ చేయాలి అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్. మనం స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే 2 to 12% అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేసాం. సూపర్. అసలు విఏ 2 to 12% అంటే నిజంగా ఇప్పుడు ఇది మంచి యూఎస్పీ అని చెప్పొచ్చు, యూనిక్ పాయింట్ అని చెప్పొచ్చు. సో చాలా మంది అట్రాక్ట్ అయ్యి వస్తారు కూడా, ఎందుకంటే బయట వేస్టేజ్ ఉంటుంది, ఇలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం 2 నుంచి మొదలయ్యి 12% అంటే చూడండి, ఒక మంచి యూఎస్పీ పాయింట్ ముకుంద జ్యువెలరీ వాళ్ళు ఇవాళ కృష్ణ గారు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంకేంటంటే ఇవాళ రేపు కస్టమర్స్ కొన్ని ఆర్నమెంట్స్ అన్నింటిలో కూడా స్టోన్స్ అనేది కంపల్సరీ అయిపోయింది, కామన్ అయిపోయింది. ఎందుకంటే ఇది ఒకప్పుడు ఓల్డ్ కాన్సెప్ట్ లాగా ఓన్లీ గోల్డ్ కొన్ని రోజులు పోయినాయి. ఇప్పుడు అంటే ప్రతి కస్టమర్ స్టోన్ ఉన్నవి కానీ, డైమండ్స్ ఉన్నవి కానీ, కుందన్స్ ఉన్నవి, డిజైనర్ వేరే లైక్ చేస్తున్నారు. అలా వాళ్ళు కొంటున్నప్పుడు రాళ్ళకి వాళ్ళు 10,000 పెట్టినా, 20,000 పెట్టినా, 50,000 పెట్టినా, 1,00,000 పెట్టినా, డైమండ్స్ అంటే ఒక్కొక్కసారి 4-5 లక్షలు అవుతుంది. వాటికి రీసేల్ వాల్యూ భరోసా అనేది స్టార్ట్ చేసింది. ఒకప్పుడు ఏంటంటే నార్మల్ స్టోన్స్ కి రీసేల్ వాల్యూ అనేది ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం ముకుంద జ్యువెలర్స్ లో మనం స్టోన్స్ మీద 65% బైబ్యాక్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఎక్స్చేంజ్ పాలసీ, కస్టమర్ మార్చుకుని ఏదైనా తీసుకుంటే 65% ఆఫ్ ది స్టోన్ వాల్యూ, బిల్లులో ఎంతైతే స్టోన్ వాల్యూ పడుతుందో దాని మీద 65% బైబ్యాక్ ఇస్తాం అనేది మనం స్టార్ట్ చేసాం. 3 years అయింది, ఇప్పటికీ కూడా ఎవరు మనం బీట్అవుట్ చేయలేదు, ఇప్పటికీ కూడా ఎవరు స్టార్ట్ చేయలేదు. అసలు నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది సార్. వెళ్ళి చూద్దాం మరి డిజైన్స్ ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా ఇన్ని ఇచ్చిన తర్వాత అని చూద్దాం పద. కలెక్షన్స్ చూపించడం స్టార్ట్ అయిపోయింది. సో చూసారా సార్, ఎంత బాగున్నాయి సార్. జెమ్ స్టోన్ విత్ బీడ్స్ జ్యువెలరీ అండి. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ తక్కువ ఉండి కొంచెం పెద్ద పెద్ద హారాలు కావాలి. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది కదా, మొత్తం నెక్ అంతా కవర్ అవ్వాలి, కొంచెం తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు ట్రెండింగ్ కదా, బీడ్స్ వేయడం, జెమ్స్ వేయడం అన్ని ట్రెండింగ్ ఉంది. అసలు ఏంటి సార్ ఇది కానీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఇది వచ్చేసి అమరాల్డ్ విత్ పర్ల్స్ అండి. లాకెట్ వచ్చేసి యాంటిక్ లాకెట్ వస్తుంది, పైన నెక్లెస్ వచ్చి టోటల్ యాంటిక్ నెక్లెస్. మీకు లాకెట్ లో ఏదైతే డిజైన్ ఉందో నెక్లెస్ కూడా సేమ్ కాంబినేషన్. ఇది వచ్చేసి రూబీ విత్ పర్ల్స్ అన్నమాట, రూబీ విత్ పర్ల్స్ లాకెట్.
రాధాకృష్ణులు ఉన్నారు అవును సార్. మేడం. Wow, మన super. ఆర్నమెంట్స్ అన్నింటి మాక్సిమం లక్ష్మీదేవి కానీ, లక్ష్మీదేవి. రాధాకృష్ణ కానీ, Hmm. అండ్ రామ్ పరివార్ కానీ, Hmm. అండ్ వితౌట్ గార్డ్స్ కూడా దొరుకుతాయి. అంటే ఇవాళ రేపు ఏంటంటే ఆల్రెడీ ప్రతి కస్టమర్ కి ఒకటో రెండో నెక్లెస్ హారాలు లక్ష్మీదేవితో ఉండుంటాయి. Hmm. వాళ్ళకి ఆల్టర్నేటివ్ మళ్ళీ లక్ష్మీదేవి అని అంటారు. అలా కాదు, మనకి ఏది కావాలంటే అది సోర్సెస్ అన్నమాట. Okay. డిఫరెంట్ సోర్సెస్ ఇస్తాం మనం. అది కూడా వీలైనంత లైట్ వెయిట్ లో ఇస్తాం. ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. Hmm. నెమలి అన్నమాట. పీకాక్ మీద లక్ష్మీదేవి వచ్చింది. Hmm. అలా ఇది వచ్చేసి పగడాలు, ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్. సో నెక్స్ట్ కూడా చూద్దాం ఎలా రండి. ఉన్నాయంటే. వావ్, కృష్ణ గారు ఇదైతే చాలా వెరైటీగా ఉంది అండ్ రాణుల కాలంలో వేసుకున్న డిజైన్ లాగా ఉంది అనమాట. సో సిమిలర్ టు మై థింగ్. Amen. ఏంటి సార్ ఇది అసలు? అంటే ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఏంటండి? జూబ్లీ జూబ్లీ హిల్స్. హిల్స్, బంజారా హిల్స్ అంటే హైదరాబాద్ కి హార్ట్ ఆఫ్ ది టౌన్ లాంటి. ఎస్. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి Okay. తగ్గ కలెక్షన్ ఇది. వావ్. కుందన్ ఉంటుంది ఇది. Hmm. ఇప్పుడు హెవీ వెయిట్, బేసిక్ గా ముకుంద అంటే లైట్ వెయిట్, ఇక్కడ కుందన్ కుందన్. వచ్చరికి హెవీ వెయిట్. అంటే ఏ కస్టమర్ వచ్చినా సరే మన దగ్గర ఆర్నమెంట్ కొనుక్కొని వెళ్ళాలి, రిటర్న్ వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ లో ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. సో గ్రాండియర్ గా ఉంది, Yeah. ప్రీమియం లుక్ ఉంది అన్నమాట. Yes. ఓకే సార్, గోల్డ్ కూడా కలెక్షన్స్ Sure. చూసేద్దాం. రైట్ సార్, ఒకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు నక్ష అనేది ఎక్కడ చూసినా అదే, అవును. ఎందుకంటే లైట్ వెయిట్ వస్తుంది, చూడడానికి హెవీ లుక్ ఉంటది. సో ఎలా డిజైన్ చేశారు ఏంటి? నక్షి విత్ యాంటిక్ అండి ఇది. ఓకే. చూసారా, ఇది 3 స్టెప్స్ నెక్లెస్. వావ్. అంటే బ్రైడల్ వేర్ అన్నమాట. మ్మ్. ఇది ఎంత హెవీగా చూస్తే బయట ఎక్కడైనా కానీ 150-200 గ్రామ్స్ అనుకుంటారు. Hmm. మన దగ్గర దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 92 గ్రామ్స్. 92 grams అంతే. టోటల్ మీకు చెస్ట్ అంతా కవర్ చేస్తారు. జస్ట్ ఓకే. ఈ నెక్లెస్ వచ్చేసి బయట మీరు మార్కెట్ లో ఎక్కడ చూసినా సరే 35-40 గ్రామ్స్ ఉంటుంది. Hmm. మా దగ్గర వచ్చేసి 28 గ్రామ్స్. 28 grams అంటే చాలా హెవీగా ఉంది కాబట్టి మనం ఇది చిన్నగా లైట్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక్కటే వేసుకుంటే చాలా పెళ్లి కూతురు సూపర్ గా ఉంటది, ఒక ఎలిగెంట్ అండ్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. దానికి మ్యాచింగ్ జిమ్కీస్ ఒక 10 గ్రామ్స్ లో 10 ఇచ్చేస్తాం. grams లో ఇచ్చేస్తాం. బ్యాంగిల్స్ ఒక 35-40 గ్రామ్స్ లో బ్యాంగిల్స్. వావ్. సో ఇవన్నీ కూడా మనకు వడ్డానాలు అండ్ హెవీ బ్యాంగిల్స్. అవును మేడం. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారో లేదో, బేసిక్ గా ఇది మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఒకప్పుడు వడ్డానం అంటే 150 నుంచి 250 గ్రాములు అమ్మే సిచ్యుయేషన్. సో వడ్డానం ఎవరింట్లో అయినా ఉందంటే ఇంక వాళ్ళు రిచ్ అన్నట్టు. అంతే. ఇది వచ్చేసి జస్ట్ 40 గ్రామ్స్ లో మనం వడ్డానం స్టార్ట్ చేసాం. వావ్. మన ఓన్ ప్రొడక్షన్ ఇది, మన ఓన్ డిజైన్. బ్యాక్ పార్ట్ అంతా సిల్వర్ వస్తుంది మీకు, ఓకే. ఫ్రంట్ పార్ట్ మొత్తం గోల్డ్ వస్తుంది విత్ లాకెట్. ఈ లాకెట్ కూడా మీకు డిటాచబుల్. ఓ. మీరు ప్లేన్ బెల్ట్ కావాలంటే ప్లేన్ బెల్ట్ పెట్టుకోవచ్చు. ఈ Locket లాకెట్ కావాలంటే ఏదైనా బెల్ట్స్ లో కావాలంటే చైన్ లో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ ఆప్షన్స్, 2-in-1 అన్నమాట. 2-in-1 With option light ఉంది. weight, 40 చాలా grams. లైట్ వెయిట్ ఉంది అండ్ చూడడానికి కూడా కొంచెం హెవీగానే అనిపిస్తుంది, ఎందుకంటే Compulsory. ఇంత పెద్దది వచ్చింది యాక్చువల్ గా. ప్లస్ స్ట్రెంత్ కూడా చూసారు కదా మీరు, మరి Yes. లైట్ వెయిట్ కదా అని చెప్పి డెలికేట్ గా ఏం లేదు. ఏం లేదు డెఫినెట్లీ. అండ్ అలా. డిజైన్ కూడా చాలా ఫైన్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ ఇదైతే ఎక్సలెంట్ ఇది గా వచ్చేసి ఉంది. 3 స్టెప్ నెక్లెస్ అండి, Wow. జస్ట్ 30 గ్రామ్స్. 30 grams లో Madam. మనకు. సో బిల్లలు లైక్ ఏమంటారు మన కాయిన్స్ టైప్ 38.5 అంటే లక్ష్మీ కాసులు అంటారు వీటిని. లక్ష్మీ కాసులు. బేసిక్ గా శ్రావణ మాసంలో ఇలాంటి ఎక్కువగా సేల్ అవుతాయి. మనకి ఇదే ఏదో కాసుల అక్షయ పేరు తృతీయ కానీ అలాగే. ఆ టైంలో మంచిగా సేల్ అయిపోతుంది అనమాట. ఓకే. సో ఇవన్నీ మనకి ఏంటంటే నెక్లెసెస్ విత్ లైట్ వెయిట్ యాక్చువల్ గా మేడం, నక్షి స్టైల్లో మొత్తము. A to Z నెక్లెస్. ఇది And వచ్చి ఇవన్నీ చూడండి, కూడా- నక్షి విత్ పగడాల కాంబినేషన్. Oh, ఇప్పుడు ఏంటంటే wow. నక్షికి ఈ మధ్య పగడాలు బాగా కాంబినేషన్ బాగుంటుంది. ఈ పగడాలు కూడా మీరు అబ్జర్వ్ చేసారు, రెగ్యులర్ కాదు, పంప్కిన్ అన్నమాట. పంప్కిన్. ఎస్, డిఫరెంట్ గా ఉందండి యాక్చువల్ గా. చిన్న పిల్లలకి అయితే చాలా ముద్దుగా ఉంటది అదే యాక్చువల్ మేడం. ఇలాంటివి వేసుకుంటే అన్నమాట. ట్రెడిషనల్ గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ లేదా హాఫ్ సారీ ఫంక్షన్స్ Hmm. అలాంటి వాటికి చాలా రిచ్. చాలా బాగుంటది. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నవన్నీ మనకి లాంగ్ చైన్స్ చక్కగా కొన్ని హెవీగా ఉన్నాయి, కొన్ని లైట్ వెయిట్ ఉన్నాయి, అంటే అన్ని డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి కాసుమాల్ అండి, కాసుమాల. జస్ట్ 54 గ్రామ్స్. 54 grams. Yes. అసలు చూడడానికి కాసుమాల విత్ జెమ్ స్టోన్స్. ప్లెయిన్ కాదు ఇది, అంత స్టోన్స్ ఉన్నా కూడా వెయిట్ 54 గ్రామ్స్ వచ్చింది. 54 grams వచ్చింది, అంటే డిజైన్ అలా ఉండిద్ది అనమాట యాక్చువల్ కదా. సో ఇది- ఇంకేం వెరైటీస్ ఉన్నాయండి? ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది ఇది actually. కాసుమాల అండి, కాసుమాల విత్ లాకెట్, కుందన్ లాకెట్. ఓకే. ఇది కూడా మీకు చాలా లైట్ వెయిట్, జస్ట్ 62 మనకి ఏదో గ్రామ్స్. కొంచెం ఈ డిఫరెంట్ లాకెట్ కూడా డిటాచబుల్. ఇది వచ్చి కార్వింగ్ స్టోన్ అండి. ఓకే. ఈ స్టోన్ ఏంటంటే బాగా వర్క్, స్టోన్ మీద కూడా వర్క్ ఉంటుంది. అవును. గోల్డ్ మీద వర్క్ కాకుండా స్టోన్ మీద వర్క్ కార్వింగ్ ఉంటుంది. అంటారు కదా. Yes. ఆ కార్వింగ్ స్టోన్ మీద గోల్డ్ వర్క్, మళ్ళీ ఫ్లవర్ స్టిక్ చేశారు చూడండి. ఈ లాకెట్ కూడా డిటాచబుల్ మనకి. ఒకవేళ ఈ Okay. కాసుమాల విడిగా వేసుకోవచ్చు, ఈ లాకెట్ ఒకటికి మనం చైన్ లో గానీ, ఎమరాల్డ్ ముత్యాలు బీడ్స్ లో గానీ సో అలా కూడా చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2-in-1 3-in-1 అనేవి చాలా ట్రెండీ అయిపోయాయి. మనకి ఏంటంటే ఒక్క పెద్ద హారం కొనుక్కుంటే డిటాచబుల్ ఉంటది అండ్ లాంగ్ చైన్ గా వేసుకోవచ్చు, చోకర్ లా వేసుకోవచ్చు, అండ్ నార్మల్ నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు. సో అవి కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర. ఇదేంటో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. నేను డైమండ్స్ అనుకుంటున్నాను. డైమండ్స్ అనుకుంటారు ఎవరైనా, Yes. కానీ అవి సీజెట్స్.
ఆ ఫినిషింగ్ చూడండి ఎంత అంటే మనం ఏది చేసినా సరే పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది మన వర్క్ షాప్. ఓకే. నేను యాక్చువల్‌గా ఏంటి బంగారు దగ్గర సెక్షన్ లో పెట్టారు ఇది అనుకున్నా. బట్ రియల్ గా చూసినట్లయితే మనకి డైమండ్స్ లాగానే అనిపిస్తున్నాయి. స్టోన్స్ అన్నమాట. డైమండ్స్ విత్ అంటే ఒకప్పుడు రూబీస్ ఎమరాల్డ్స్ వచ్చాయండి ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఎమరాల్డ్ రూబీస్ కన్నా కొంచెం హై అండ్ క్వాలిటీ ల్యాబ్ గ్రోన్ వచ్చింది. ఓకే. ల్యాబ్ గ్రోన్ ఎమరాల్డ్ అండ్ ల్యాబ్ గ్రోన్ రూబీస్ అన్నమాట. రష్యన్ స్టోన్స్ అంటారు Yes. అవేనా సార్? ఓకే. రష్యన్ ఎమరాల్డ్ వేరు, ల్యాబ్ గ్రోన్ వేరు. ల్యాబ్ గ్రోన్ వేరు. ల్యాబ్ గ్రోన్ అనేసరికి కొంచెం హై అండ్ ఇంకా హై అండ్ ఇంకా హై అండ్. అబ్బో చాలా బాగుంది అసలు. ఈ కలర్ కాంబినేషన్ చూసారా? ఈ రెండు ఉంటే మనం ప్రతి ఒక్క దాంట్లోకి సెట్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. ఓకే. సో నెక్స్ట్ గాజులు, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా నక్షి జస్ట్ బ్యాంగిల్స్. శాంపుల్స్ మాత్రమే ఉన్నాయి, అదే. లోపల దాచాము. డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గాజులు అన్నమాట మనకు. ఇది చూడండి ఇదేం సార్ కొత్తగా ఉంది? డైలీ వేరు. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ పార్టీ వేరు 4 గాజులు అంటే ఒక 100 గ్రామ్స్ అలా వచ్చేటివి. ఇప్పుడు మీరు చూడండి అప్రాక్స్ ఎంత వెయిట్ ఉంటాయని మీ ఐడియా? అసలు లైట్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. 40 గ్రామ్స్ అండి. 4 బ్యాంగిల్స్ 40, 41, 42 గ్రామ్స్ ఉంటుంది. ఇది 8 టెక్నాలజీ అన్నమాట. అంటే ఈ వర్క్ ఒకప్పుడు ఏంటంటే జస్ట్ ఎంగ్రేవింగ్ వర్క్ వచ్చేది. ఇప్పుడు ఆ ఎంగ్రేవింగ్ ప్లేస్ లో మనం కటింగ్ పెట్టేసి కటింగ్ పెట్టేసినప్పుడు ఏంటంటే హోల్స్ లాగా కనబడుతుంటుంది. కస్టమర్ కి కూడా గోల్డ్ బడ్డెన్ తగ్గుతుంది. 60 గ్రాముల నుంచి దాన్ని 40 గ్రాములు తీసుకొస్తాం. అయినా కూడా డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మనకు ఇది కలర్ పోవడం ఇట్లా అంతా ఏం కాదు. ఇది లేజర్ వర్క్. ఇది డైలీ యూజ్ కి సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా సరే, ఆఫీస్ వేర్ ఎలాగనే కూడా వావ్ చాలా బాగున్నాయి. ఒక్కసారి చూడండి. మనం ఆఫీసెస్ కి బాగా వేసుకోవచ్చు అన్నమాట. మంచి లుక్ ఉంటది యాక్చువల్లీ. మనకు నక్షిలో కూడా ఉన్నాయి కదా సార్ ఇవి? అన్ని ఉంటాయి. నక్షి ఇవంతా నక్షి. ఇందాక మనం ఏదైతే ఆర్నమెంట్స్ చూసామో వాటికి మ్యాచింగ్స్ వస్తాయి. ఇవి వచ్చేసి రెగ్యులర్ అన్నమాట. రెగ్యులర్ ఇంకా సాలిడ్ కటింగ్. ఇది రెగ్యులర్ అంటే రఫ్ అండ్ టఫ్ అన్నమాట. ఈవెన్ స్లీపింగ్ అవర్స్ కూడా తీయక్కర్లా. ఎప్పుడైనా సరే ఎనీ ఆర్నమెంట్, గోల్డ్ ఆర్నమెంట్ వర్కింగ్ అవర్స్ అంతా యూజ్ చేసుకుని స్లీపింగ్ అవర్స్ తీసేస్తే దాని లైఫ్ డబుల్ అవుతుంది. ఎనీ ఐటమ్, ఈవెన్ చైన్ కావచ్చు, బ్యాంగిల్ కావచ్చు, ఎనీ ఐటమ్ స్లీపింగ్ అవర్స్ తీసేస్తే దాని లైఫ్ డబుల్ అవుతుంది. అవునా? ఇదేంటి లాజిక్? అంతే కదా మేడం. మనం స్లీపింగ్ టైం లో ఏంటంటే పొజిషన్స్ చెప్పండి. మనం సో నిద్రపోయేటప్పుడు వేర్ అండ్ టైర్ అయిపోకుండా ఉండడానికి సో నైట్ టైం తీసేస్తుంటారు. బట్ ఇవి అది కూడా అక్కర్లేదు. ఎందుకంటే చాలా మంది గాజులు సెంటిమెంట్ తీయకూడదు అంటారు. అలాంటి వాళ్ళు ఇలా సింపుల్ గా కూడా మనం తీసుకోవచ్చు ఉత్తి బంగారులో కూడా. సో ముఖ్యంగా ఏంటంటే డిఫరెంట్ అన్నిటికీ అంటే అన్ని వర్గాల వాళ్ళకి ఎవరికి ఏది కావాలన్నా సరే ఇక్కడ మన దగ్గర లేదు అన్న మాట రాకుండా ఇన్ ఎనీ కేస్ వాళ్ళు ఏదో మైండ్ లో ఫిక్స్ అయిపోయి వచ్చి అది ఇక్కడ లేదు అన్నా కూడా మేము ఆర్డర్ మీద చేసేస్తాం. డెఫినెట్లీ. ఆర్డర్ మాకి ఎందుకు ఇవ్వాలన్న దానికి కూడా మా దగ్గర రీజన్ ఉంది. ఎందుకు ఇవ్వాలి, మా దగ్గర ఎందుకు ఇవ్వాలి, బయట వెళ్ళి కొనుక్కోవచ్చు కదా అంటే, ఒకవేళ వాళ్ళు ఆర్డర్ మాకు ఇచ్చి మా దగ్గర రెడీగా లేని దానికి మాకు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి VA లో డిస్కౌంట్ ఇస్తాం, ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తాం. రెడీగా కొనుక్కుంటే మేము డిస్కౌంట్ ఇవ్వం. ఒకవేళ మమ్మల్ని నమ్మి మాకు ఆర్డర్ ఇస్తున్నందుకు ఏంటంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ వాళ్ళు పే చేస్తే వాళ్ళకి VA లో డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మామూలుగానే 2% ఆల్రెడీ డిస్కౌంట్ ఉంటుంది రెడీమేడ్ గా కొన్నా కూడా. ఒకవేళ ఆర్డర్ ఇచ్చుకుంటే ఇంకా తక్కువకి ఛాన్సెస్ ఎందుకంటే ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో చూసి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సో వస్తువు లేదంటే కస్టమైజేషన్ చేస్తారా సార్? 100% అండి. వావ్. 100% Okay. కస్టమైజేషన్ ఉంటుంది మా దగ్గర. వాళ్ళు ఏదైతే 90% అడ్వాన్స్ పే చేస్తే మా దగ్గర ముందస్తు ఆర్డర్ స్కీమ్ ఉంటుందండి. ఆర్డర్ ప్లాన్, ముందస్తు ఆర్డర్ ప్లాన్. ఆ ప్లాన్ లో కనుక వాళ్ళు ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళకి VA లో 20% స్ట్రేట్ అవే డిస్కౌంట్ ఇస్తాం. స్ట్రైట్ అవే. వావ్, మంచి అదే మంచి ఆఫర్స్ తో సంబంధం లేదు. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్షయ తృతీయ రోజు మాకెంత శుభప్రదం జరుగుతుందో మీకు కూడా అంతే జరగాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.